నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. మానవాళి స్థితిగతులు గ్రహ సంచారానికి అనుగుణంగా ఉంటాయి. అయితే గ్రహాల కలయికతోటి కొన్ని సందర్భాల్లో అనుకూలంగా, మరికొన్ని సందర్భాల్లో వ్యతిరేక ఫలితాలను అందిస్తూ ఉంటాయి. అయితే సమయానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, అలాగే ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తే మనకంతా మంచి జరుగుతుంది, తదితర ఎన్నో రకాల విషయాలు జ్యోతిషానికి సంబంధించి సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు. జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నం మేషలగ్నం, మేషలగ్నంలో బుధ శుక్ర సూర్యగ్రహ సంచారం, చంద్రుడు మకరంలో, ఇక ఎప్పట్లాగానే ఏకాదశ స్థానమైన కుంభంలో కేతువు, పంచమంలో గురురాహువులు, అష్టమంలో శని కుజగ్రహాలు అత్యధిక శాతం శుభయోగాన్ని గ్రహాలు ప్రసాదిస్తున్నాయి. శంకరమంచి గారు, మేషరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీరు అడిగిన విధంగా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఆశించిన ధనలాభం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. గృహలాభం ఉన్నది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. సమర్థవంతంగా పనిచేస్తారు. లక్ష్య సాధనలో మరింత ఏకాగ్రత అవసరం. విమర్శలకు అవకాశం ఇవ్వకండి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన చేయటం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివదర్శనం ఆనందాన్ని ఇస్తుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 5 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా 1వ స్థానంలో రవిబుధులు, అష్టమంలో కుజశనులు, అలాగే పంచమస్థ రాహువు. రాహుదోషం అధికంగా గోచరిస్తోంది కాబట్టి రాహుకి సంబంధించిన మినుములు దానం చేసిన లేదా రాహు శ్లోకం పఠించిన మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొంచెం అలాంటివే ఉన్నాయి. ఎందుకంటే ఒక గ్రహం మాత్రమే యోగిస్తుంది. కేతువు విశేషంగా యోగించేటటువంటి స్థానాల్లో దశమ స్థానం. ఈ దశమ స్థానగతుడైన కేతువు మాత్రమే యోగిస్తూ ఇతర గ్రహాలు ఏవి సహకరించినటువంటి స్థానాల్లో ఉన్నాయి. పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలి. అధికారులతో సమస్యలు రాకుండా చూసుకోవాలి. దగ్గర వారి సూచనలు కార్యసిద్ధినిస్తాయి. మనోబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. బంధుమిత్రుల నుండి మిశ్రమ స్పందన ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకోవాలి. వారాంతంలో మేలు కలుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ లక్ష్మీదేవిని ధ్యానిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి ఎవరికైనా ఐశ్వర్యం ప్రధానమైంది కాబట్టి లక్ష్మీమాత సందర్శనం శ్రేయోదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 8 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యం తీసుకెళ్ళి అగ్నిలో వేసి నమస్కారం చేసుకుంటే సాయిబాబా వారి కటాక్షంతో గ్రహదోషం దూరం అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారంలో ఏదైనా శుభవార్త వినే సూచనలు ఉన్నాయండి?
చక్కగా ఉన్నాయి. ప్రధానంగా 6 గ్రహాలు బాగున్నాయి. ముఖ్యంగా లాభస్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, అలాగే షష్ఠ స్థానంలో కుజశనులు, తృతీయంలో రాహువు. అద్భుతమైన విజయాలున్నాయి. ఆనందంగా గడుస్తుంది. ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సౌభాగ్యవంతులు అవుతారు. మీ ప్రయత్నాలు త్వరగా సిద్ధిస్తాయి. గతంలో కాని పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. కుటుంబంలోని వ్యక్తులకు శుభకాలం. శుభవార్తలు వింటారు. పేరు ప్రతిష్టలున్నాయి. అలాగే రాజయోగము ఉంది. ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ షణ్ముఖ స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించిన, ఏకముఖంతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించిన ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా 3 గ్రహాలు మాత్రమే దోషంలో ఉన్నాయి కాబట్టి గ్రహ ప్రార్థన చేసుకున్న, ఇష్టదేవతా ప్రార్థన చేసినా సరిపోతుంది. శంకర్ మంచి గారు, కర్కాటక రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి? ప్రధానంగా దశమంలో రవి, సప్తమస్థ చంద్రుడు, ధనస్థ బృహస్పతి యోగం. సదాచార సంపన్నులై విజయాన్ని సాధిస్తారు. మీరు నమ్మిన సిద్ధాంతాన్ని క్రమం తప్పకుండా ఆచరించండి. సత్ఫలితాలని సాధిస్తారు. మనోబలంతో సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. అవసరానికి ధనం చేతికందుతుంది. మోసం చేసేవారు ఉన్నారు. అపార్థాలకు అవకాశం ఇవ్వరాదు. వృధా ప్రసంగాలతో మనశ్శాంతి లోపిస్తుంది. శ్రద్ధతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి భవిష్యత్తు లభిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. శుభవార్త వింటారు. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివనామాన్ని స్మరించటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? బిల్వ దళార్చనతో ఈశ్వరుణ్ణి దర్శించడం ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా 6 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. ఇందులో అష్టమస్థ కేతు దోషం అధికంగా ఉంది కాబట్టి ఉలవల దానం చేస్తే కేతు ప్రియం జరుగుతుంది. సింహరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి? 2 గ్రహాలు. ప్రధానంగా భాగ్యస్థ శుక్రయోగం, అలాగే షష్ఠ స్థానంలో చంద్రయోగం. వారారంభంలో ఉన్నటువంటి గ్రహ బలాన్ని పరిశీలన చేస్తే చైతన్యవంతంగా ఆలోచిస్తే విజయం మీదే. ఉత్సాహంగా పనిచేయాలి. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే రుణబాధలు ఉండవు. పనిలో బద్ధకం రానియకండి. ఒత్తిడికి గురికాకండి. శుభ ఫలితాలు వారం మధ్యలో వస్తాయి. పట్టుదలతో ముందుకు సాగండి. ఒక సంఘటన విచారాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనతో అంతా శుభమే జరుగుతుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా శని దోషం అధికంగా కనపడుతుంది కాబట్టి శని శ్లోకం చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శని దోషం తొలగాలి అంటే ఆంజనేయ స్వామిని, లేదా శ్రీరామమూర్తిని, లేదా వెంకటేశ్వర స్వామి వారిని, ఈ ముగ్గురులో ఎవరిని సందర్శించినా మేలు కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా 7 గ్రహాల దోషంలో ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి దోషాల్లో ప్రధానంగా జన్మస్థ రాహు, గురు దోషాలు కాబట్టి శనగలు దానం చేస్తే గురుదోషం తొలగి ఐశ్వర్యవంతులవుతారు. కన్యా రాశి వారు ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయండి? ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఎందుకని? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అందులో ప్రధానంగా షష్ఠకేతువు, అష్టమ శుక్రుడు, తృతీయ కుజశనులు. ఎవరికైనా సరే విక్రమస్థానంలో కనుక కుజశనులు ఉంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో, ఏ సంకల్పం అయితే చేస్తారో ఆ సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. ఈ క్రమంలో ఆర్థిక విజయాలు ఉన్నాయి. ఇష్టపడి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఇది ఎంతో మంచి కాలం. మిత్రుల నుండి సహకారం ఉంది. మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. ఆరోగ్యం సహకరిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు.
మంచి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తారు. భూలాభం, నూతన వస్తు సేకరణ ఉన్నాయి. అదృష్ట యోగం వారాంతంలో ఉంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్యారాధన శుభదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆకాశం వైపు చూచి ఒక్కసారి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా 5 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. అందులో అష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు, పంచమంలో చంద్రుడు, ద్వాదశంలో గురు రాహువులు. ఆర్థిక సమస్యలు తొలగాలి అంటే ద్వాదశ గురువుకి సంబంధించిన దానం శనగలు దానం చేస్తే మంచిది. శంకర్ మంచి గారు, తులారాశి వారికి ఈ వారంలో ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయండి? 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి గురు రాహువులు. అసలు ఒక విషయం ఉందండి, లాభంలో గ్రహాలుంటే అవి చాలా గొప్ప విజయాన్ని ఇస్తాయి. ప్రధానంగా మనోధైర్యంతో విజయం ఉంది, నిరుత్సాహం రాకుండా వ్యవహరించాలి. ఎందుకని ఈ లాభగ్రహాలు యోగిస్తున్నాయి, కానీ ఇతర గ్రహాలన్నీ కూడా వేరే స్థానాల్లో వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి. ఈ లాభం వల్ల విశేషమైన ధనలాభం ఉంది, అందుకే తగిన ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. గృహ నిర్మాణాది యోగాలు ఉన్నాయి. వ్యాపార లాభం సూచితం. విఘ్నాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరిస్తే ఆటంకాలను అధిగమించవచ్చు. ఆధ్యాత్మికంగా దైవబలాన్ని పెంచండి. దైవబలం ఇక్కడ చాలా అవసరం. లాభగ్రహం యోగించాలి అంటే ముఖ్యంగా ఆటంకాలను కలిగించేటటువంటి గ్రహాల సంఖ్య కనుక అధికంగా ఉంటే ఆధ్యాత్మికంగా మంచి పట్టు సాధించాలి. ఆధ్యాత్మికంగా దైవబలాన్ని పెంచండి. మంచి వార్తలు వింటారు. అధికారుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గాదేవిని స్మరించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? అష్టాదశ భుజ లేదా అష్టభుజ అయినటువంటి దుర్గామాత సందర్శనం చాలా మంచిది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 7 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి సాయిబాబా వారి ధునిలో నవధాన్యము, ఒక చిన్న కొబ్బరికాయ దాంట్లో వేసి గ్రహపీడ తొలగాలని ప్రార్థన చేస్తే సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి సూచనలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా వరకు ఉన్నాయి. కారణం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 6వ స్థానంలో రవి బుధులు, తృతీయంలో చంద్రుడు, దశమంలో రాహువు. విజయ సోపానాల్ని అధిరోహిస్తారు. అభివృద్ధి పదంలో పయనిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రద్ధ, పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. సందర్భోచితంగా మాట్లాడాలి. శత్రువుల నుండి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. పరిపూర్ణమైన ఆలోచనలతో బంగారు భవిష్యత్తుని చక్కగా సాధిస్తారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సాయనామాన్ని స్మరించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వీలైతే గురువారము లేదా మీకు ఇష్టమైనటువంటి రోజునాడు సాయిబాబా వారి సందర్శనం ప్రదోష కాలంలో చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా 5 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా జన్మస్థ కుజశనులు, దశమంలో గురువు, 6వ స్థానంలో శుక్రుడు, 4లో కేతువు. రాజ్య కేంద్రగతుడైనటువంటి గోచార గురువు ఇచ్చేటటువంటి దోషాలు ప్రబలంగా ఉంటాయి కాబట్టి శనగలు గురుప్రీతిగా దానం చేస్తే మంచిది. ధనుసు రాశి వారికి ఈ వారంలో అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? అనుకూలంగానే ఉన్నాయి. ప్రధానంగా 3వ స్థానంలో కేతువు, 9లో గురువు, పంచమంలో శుక్రుడు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. క్రమంగా అవరోధాలు తొలగుతాయి. ధైర్యంగా వ్యవహరించి ఒక పనిలో ప్రశంసలని అందుకుంటారు. అనుకున్నది సాధించేంత వరకు పోరాటం చేయండి. బంధుమిత్రుల నుండి సహకారం ఉంది. ఆర్థికాభివృద్ధి కూడా ఉంది. ఆత్మబలంతో ముందుకు సాగండి. కలహాలకు అవకాశం ఉంది కాబట్టి చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. అంతా మంచే జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీ ఆంజనేయ స్వామి వారిని స్మరించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? జయ హనుమాన్. రామదూత సందర్శనం సర్వదా శుభప్రదం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా భాగ్యస్థ రాహుదోషం ఉన్నది కాబట్టి ఆర్థిక
దోషాలని తొలగించుకోవాలంటే మినుములు దానం చేస్తే రాహుదోషం తొలగుతుంది. మకర రాశి వారికి ఈ వారంలో ఐశ్వర్య సిద్ధి యోగాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా అవకాశాలు ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా జన్మస్థ చంద్రుడు, లాభంలో ఉన్నటువంటి కుజశనులు, చతుర్థంలో ఉన్నటువంటి బుధ శుక్రులు. ఏ పని చేపట్టినా అందులో విజయం లభిస్తుంది. కార్య సాధనలో విశేష శుభ ఫలితాలను సాధిస్తారు. ఐశ్వర్య ప్రాప్తి ఉంది. ఆలోచించి ఖర్చు చేస్తే మంచిది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధి బలంతో ఆకట్టుకుంటారు. పెద్దవారి సూచనలతో అభివృద్ధిని సాధిస్తారు. సంకల్పాలు నెరవేరుతాయి. నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారు. గౌరవం పెరుగుతుంది. ఈర్ష్యపడే వారిని దూరంగా పెట్టండి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? హనుమాన్ చాలీసా చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సింధూర వర్ణంలో ప్రకాశిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా 4 గ్రహాల దోషంలో ఉన్నాయి. అందులో 2వ రాశిలో ఉన్నటువంటి కేతు దోషం అధికంగా ఉంది. కేతు ప్రీతి కోసమై మహాగణపతిని ఆరాధిస్తే మంచిది. కుంభరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసే సూచనలు ఉన్నాయండి? అలాగే ఉన్నాయి. 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి అనుకూలమైన ఫలితాలకు అవకాశం ఉన్నది. ప్రధానంగా 3వ రాశిలో రవి శుక్రులు, 7వ స్థానంలో గురుగ్రహం ఆదర్శప్రాయంగా నిలుస్తారు. మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. అదృష్ట ప్రాప్తి ఉంది. ఆనందంతో ముందుకు సాగుతారు. దైవబలం కాపాడుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు సాధిస్తారు. పదోన్నతులు ఉన్నాయి. అధికార పరిధి పెరుగుతుంది. చంచల స్వభావాన్ని వీడండి. ఇంట్లో ప్రశాంతంగా గడపండి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా బలపడతారు. వారాంతంలో ఒక మంచి జరుగుతుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ దక్షిణామూర్తిని స్మరించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలండి? గురుదేవతా సందర్శనం. ఇష్ట గురువులని స్మరిస్తే సందర్శిస్తే చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా 6 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా 12లో చంద్రుడు, దశమంలో కుజశనులు, తృతీయంలో బుధుడు, సప్తమ రాహువు, జన్మకేతువు. సప్తమ రాహువు అపార్థాలకు అవకాశం ఇచ్చే సూచన కనపడుతోంది కాబట్టి మినుములు రాహుప్రియంగా దానమిస్తే మంచిది. మీనరాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? దైవానుగ్రహంతో శుభయోగం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో ప్రధానంగా 6వ స్థానంలో రాహువు, 2వ స్థానంలో బుధ శుక్రుడు, లాభంలో చంద్రుడు. దైవానుగ్రహంతో ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిభతో అధికారులను మెప్పిస్తారు. అధికార యోగం ఉంది. చక్కని పరిధి పెరిగే విధంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. మీరు సాధించాల్సిన అంశాల్లో పురోభివృద్ధి ఉంది. శత్రువుల నుండి ఇబ్బందులున్నా అవి మిమ్మల్ని ఏమీ చేయవు. కుటుంబ సభ్యుల సూచనలతో ప్రశాంతంగా గడుస్తుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీదేవిని స్తుతి చేయటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీ స్తోత్రం చేస్తూ లక్ష్మీదేవి సందర్శనం అదృష్టానికి, ఆనందానికి సూచన. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 5 గ్రహాల దోషంలో ఉన్నాయి. అందులో ద్వాదశంలో ఉన్నటువంటి కేతు దోషం విపరీతంగా ఉంది కాబట్టి కేతు దోషము విఘ్నానికి సంకేతం కనుక గణపతి స్వామిని ధ్యానించడం మేలు. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే శుభ ఫలితాల గురించి సశాస్త్రీయంగా సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తుని, అలాగే 12 రాసుల ఫలితాలు ఎలా ఉంటాయి, పరిహార మార్గాలు ఏవి పాటించాలి, ఏ పదార్థాలను దానం చేయాలి, ఏ దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో మీరంతా తెలుసుకున్నారు కదా. ఆ విధంగా పాటించి దైవ కృపకు పాత్రలవ్వండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.